కాలనీలో పేరెంట్స్ డే కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. స్కూల్ చైర్మన్ నక్కా రామరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు కార్యక్రమానికి విచ్చేసి తమ పిల్లల చదువు విధి విధానాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. స్కూల్ ఆవరణలో తెలుగు సాంప్రదాయం ముట్టిపడేలా చక్కటి ముగ్గులు వేసి పేరెంట్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు విందు ఏర్పాటు చేశారు. నాయకులు పిల్లల భవిష్యత్తును ఉద్దేశించి మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీనిలో భాగంగానే పిల్లలకి తల్లికొండల కార్యక్రమం కానివ్వండి, ఈ పేరెంట్స్ మీటింగ్ చూసేసామంటే అసలు పిల్లల స్కూల్లో ఏ విధంగా చదువుతున్నారని దాని విషయాన్ని అంటే మీ తల్లిదండ్రుల బాధ్యత ఉపాధ్యాయులు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. గతంలో నలుగురు ఉన్నాం కదా సార్, మీరు వచ్చేయడం ఒకసారి మ్యాచ్ నుంచి ఉంటాం. నా పేరు పాలాటి శ్రీనివాసరావు అండి. ఇవాళ 2026 మెగా పేరెంట్స్ డే కార్యక్రమం నిమిత్తం స్కూల్ కమిటీ వారు, ఉపాధ్యాయులు మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించారు. మేము అనేక స్కూల్ సందర్శించాం, వారికి ఉన్న లోటుపాట్లు కూడా తెలియపరిచారు. దాని గురించి మన రాష్ట్ర గవర్నమెంట్ ప్రతి విషయంలోనూ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. అలాగే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు పెట్టిన పథకాలు అయితే స్కూల్ పిల్లల కోసం కూడా చాలా ఏర్పాటు చేశారు. అలాగే పేరెంట్స్ అందరూ కూడా ప్రతిదాన్ని వినియోగించుకోమని చెప్పి పిల్లలకు అవగాహన కల్పించమని చెప్పి మాస్టర్లు కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మాకు ధన్యవాదములు. కార్యక్రమాన్ని కూడా చాలా బాగా హైలైట్గా జరిగింది. మంచి మంచి పథకాలన్నీ కూడా లోకేష్ గారు అనౌన్స్ చేశారు. పిల్లలకి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దాన్ని మా కమిటీ వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకుని పిల్లలకి అందుబాటులోకి వచ్చేలాగా ఏర్పాటు చేయమని చెప్పి వాళ్ళందరికీ మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మేము అనేక స్కూల్స్ సందర్శించడం జరిగింది. అన్ని చోట్ల కూడా కార్యక్రమం చాలా హైలైట్గా జరిగింది.